కిరణ్ రాయల్. ఈ రాయల్ మీరు పెట్టుకున్నారా లేకపోతే బై బర్తా? రాయల్ ఆ పేరు తీసుకొచ్చింది మేమే తిరుపతిలో, స్టేట్ వైడ్, నేషనల్ వైడ్, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆ పేరు తీసుకొచ్చింది మేమే. ఎందుకు చెప్పనా, 96లోనే ఒక 10 మంది కాపులం కలిసి బలిజలం అంటారు తిరుపతిలో, ఒక 10 మంది బలిజలం కలిసి రాయల్ యూత్ అని పెట్టాం. 96లో నా 10th క్లాస్ అయింది. ఇప్పుడు రాయల్ యూత్ అని స్టార్ట్ చేసాం. చూడాలన్నది సినిమా రిలీజ్ టైంలో రాయల్ యూత్ అని పెద్ద హోర్డింగ్స్, బ్యానర్లు అంతా వేశారు. అప్పుడు అడిగారు చాలా మంది, ఏంది రాయల్ యూత్ అంటే? బల్జోలంతా కలిసి యూత్ పెట్టుకున్నాం, రెడ్లు పెట్టుకున్నారు, చౌదరీస్ గ్యాంగ్ అని పెట్టుకున్నాం, మేము బల్జోలు మేము పెట్టుకుంటే తప్పే ఉందని చెప్పి రాయల్ యూత్ పెట్టినాం. ఆ రోజు స్టార్ట్ చేసిన పేర్లు రాయల్ అని ఈ రోజు వరకు కూడా కిరణ్ అన్న కూడా గుర్తురాదు, రాయల్ అని పిలుస్తారు అందరూ నన్ను. ఎందుకంటే ఆ రాయల్ యూత్ స్టార్ట్ చేసింది మేమే. అది తిరుపతి ప్రారంభించి ఈరోజు దేశాలు ఖండాలు దాటి ప్రపంచవ్యాప్తంగా చాలామంది పెట్టుకుంటారు పేరు. నేను గర్వంగా చెప్తా, కాలం ఎగరేసి ఆ రాయల్ యూత్ని పెట్టింది మేమే, ఆ రాయల్ పెట్టుకుంది మేమే. అది ఈరోజు ఒక బ్రాండ్ అయిపోయింది. కాబట్టి ఎవడో చెప్తే నేను అవసరం లేదు, రాయల్ మేము మా కులం మేము పెట్టుకోవాలనుకున్నాం, పెట్టుకున్నాం, తప్పేముంది. ఇప్పుడు ఒకటన్నా 2008 నుంచి రాజకీయాలు ఉన్నాను నేను, ప్రజారాజ్య పార్టీ పెట్టిన రోజు నుంచి. ఎంత అప్పుడు మీ వయసు ఎంత? నేను ఎంత అప్పుడు 28, 26. 28. ప్రజారాజ్య పార్టీలోనే కీలకంగా పనిచేసిన తిరుపతిలో 2008లోనే చిరంజీవి గారు రాజకీయాలకు రావాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఎవడు చేయని కార్యక్రమాలు చేసినా నేను. అల్లిపిల్లు టెంకాయలు కొట్టడాలు, పొల్లు దండాలు పెట్టడాలు. చిరంజీవి గారు వస్తున్నాడు అని చెప్పి సూర్యలో పేపర్లో ఫోటో వచ్చింది ఒకరోజు. అవును. ఆ రోజు స్టార్ట్ చేశాను నేను కార్యక్రమాలు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్టిల్ మీ ఇంటర్వ్యూ వరకు కూడా నేను ప్రతిరోజు పనిచేస్తున్నా పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ కోసం, చిరంజీవి కుటుంబం కోసం. ఇది ఓపెన్, దీంట్లో ముస్లిం ఏం లేదు. ఆ రోజు నుంచి కిరణ్ రాయల్. మొన్న ఎలక్షన్కి వైసీపీ వాళ్ళు కొంతమంది కలిసి రాయల్ కాదు అది చెప్పారు, నేను చెప్తాను. అవును, మీ మీద పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, వచ్చారు రాయల్ అని పెట్టుకున్నారని. ఇన్ని సంవత్సరాలు లేని రాయల్ అభ్యంతరం ఎందుకు అప్పుడు ఈ ఎలక్షన్కి వచ్చింది? 2009 ఎలక్షన్లో కిరణ్ రాయలు, 14లో కిరణ్ రాయలు, 19లో కిరణ్ రాయలు, 24 ఎలక్షన్ వచ్చి ఎందుకు కిరణ్ రాయల్ కాదు ఏమంటే పోయిచ్చా వాళ్ళని, వైసీపీ వాళ్ళని. నా మీద ఆరోపణలు ఏం లేవు, ఏం చేస్తారు? నాకు ఆస్తులు ఏం లేవు, అక్రమ కట్టడాలు లేవు, అక్రమ వ్యాపారాలు లేవు, టీడీఆర్ బాండ్ స్కాములు లేవు, ఏమున్నాయి? నన్ను చూపించడానికి ఏముంది? కిరణ్ చూపించడానికి ఏమీ లేదు. కులం మీద కొడతాము అని కులముద్ర వేస్తారు. జగన్ కూడా అంటారు, వాళ్ళని అంటారు. రాజకీయాలు ఎదిగేటప్పుడు రకరకాలుగా అంటూ ఉంటారు రాజకీయాల్లో. మనం ఏందో మనకు తెలుసు, మా బంధువులు తెలుసు, మా ఫ్యామిలీ తెలుసు, మా బలం ఎంత తెలుసు మాకు తెలుసు. ఎవడో మాట్లాడతాడు, వెదవని పట్టించుకో కేర్ కూడా చేయను అసలు. చిరంజీవి గారు డైలాగ్ చెప్పారు, అది నాకు ఒకసారి చిరంజీవి గారు ఇప్పుడు కూడా గుర్తుంటుంది. మొన్న చెప్పారు, ఇంతకుముందు ఒకసారి చెప్పారు, కొన్ని కప్పలు ఎక్కుతుంటాయంట, కొన్ని కింద విమర్శిస్తా ఉంటే అన్ని పడిపోతుంటాయి, ఒకటి మాత్రం సైలెంట్గా పైకి వెళ్ళి కూర్చుని పెక్కి పెట్టుతుంది. ఎందుకు పైకి ఎక్కిందంటే దాన్ని చెవుడు అంట. అంటే ఎవడేం చెప్పినా వినకుండా పైకి వెళ్ళిపోవాలని. సో విమర్శలు పడించుకోరు అవసరం. రాజకీయాలు విమర్శ వాడు ఏమని అనుకోని, నేనేందో నాకు తెలుసు, నా అంటూ వాళ్ళకి తెలుసు, ఎప్పటి నుంచో ఉన్నాను తెలుసు. ఎవడో కొత్తోడు వచ్చి మాట్లాడినంత మాత్రాన నాకు అవసరం లేదు, నేను పట్టించుకోను కూడా.